అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్ కోటలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో కలెక్టర్ సత్యశారద, అధికారులు, ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా శిబిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ లక్ష్యంగా సిరిసిల్ల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయంత్రం నుంచి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్పీ గీత మహేష్ బాబా సాహెబ్ హెచ్చరించారు. మద్యానికి బానిసైన కొడుకు తల్లిదండ్రులపై కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నాగేంద్రపురం గ్రామంలో జరిగింది. గాయపడిన గణపతి, లక్ష్మణులను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుడు గోవిందరాజును పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల బైపాస్ రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపు తప్పి డివైడర్ పైకి చెట్టును ఢీకొట్టింది. డివైడర్ పైకి డ్రైవర్ కి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. అతను మద్యం సేవించి కారు నడిపినట్లు స్థానికులు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో కల్లెడ కమల అనే వృద్ధురాలపై హరీష్ అనే యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. భార్య కాపురానికి రాకపోవడానికి కమలే కారణమని భావించి దాడి చేశాడు. బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామ శివారులో అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక జేసీబీని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. మట్టి మాఫియా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామ పంచాయతీ నక్కవారిపాలెంలో వివాహిత పైన మరో యువకుడి పైన పలువురు దాడికి పాల్పడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం నర్సాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జీఎం దేవేందర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాకు రోజు 1 గంట సమయం కేటాయించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవాలను అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టిపో ప్రారంభించారు. ఆసనాలు వేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరమని, యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. తిరుపతిలోని తారక రామ స్టేడియంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 10,000 మంది విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్యతో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరై ఆసనాలు వేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాంధ్రలో అందరూ పాల్గొనాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడ రామారావుపేటలోని ఆదిగురు యోగా పీఠానికి చెందిన యోగా గురు సద్గురు సచ్చిదానంద యోగి యోగా విశిష్టతను చెప్పారు. ఉదరాన్ని, కండరాలను నౌలీక్రియ ద్వారా యోగా డే లోగో మాదిరిగా ఏర్పరిచి చూపరులను ఆకట్టుకున్నారు. భారతీయ పురాతన సంపద అయిన యోగాను అందరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో పాటు అధికారులు, విద్యార్థులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా జీవించొచ్చని అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ భవానీ అన్నారు. రైల్వే గ్రౌండ్స్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఆదోని మున్సిపల్ గ్రౌండ్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా మన దేశ వారసత్వ సంపదని, దీనిని భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ చెప్పారు. సింగరాయకొండ మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు రామ్మూర్తి ఆసనాలు వేయించి వాటి ఉపయోగాలను వివరించారు. యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం యోగాకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కర్నూలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అవుట్డోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ భాష ఆధ్వర్యంలో ఆసనాలు వేశారు. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ తెరలపై వీక్షించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతూ ఉండడంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ ముట్టడించి నిరసన తెలిపారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమల్గూడ, హుందాబాగ్ బస్తీలో బీఆర్ఎస్ నేత మక్కల నరేంద్ర ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత ముఠా జయసింహ, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువుల పర్యవేక్షణలో ఆసనాలు వేశారు. అన్ని జిల్లాల పోలీసు ప్రధాన కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు.